నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. మంచు కుటుంబంలో గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. తనపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని, తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ ఫిర్యాదు చేశారు. తన ఇంట్లో సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు. అటు మోహన్ బాబు కూడా మంచు మనోజ్పై ఫిర్యాదు చేశారు. మనోజ్ కోడల నుంచి ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొనగా, డబ్బు కోసం ఆస్తి కోసం పోరాటం చేయడం లేదని, ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తున్నానన్నారు. ఇందుకు మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతోంది? ఆస్తి తగాదాలే పరస్పర దాడులకు కారణమా? మనోజ్పై దాడి నిజమేనా? ఇంటి పంచాయతీ రోడ్డుకి ఎందుకు ఎక్కింది? ఇదే అంశం గురించి వాళ్ళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ సురేష్ కవిరాయని గారు, అలాగే శ్రవణ్ కుమార్ గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్. మరికొంతమంది గెస్టులు మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి, వెల్కమ్ టు శ్రవణ్ గారు. నమస్తే అండి. సురేష్ గారు నమస్తే అండి. సురేష్ గారు, ఏంటి అసలు మంచు వారి ఫ్యామిలీలో ఈ తుఫాను ఏంటి? గొడవలు పరిష్కారాలు అనేవి కేవలం మనం సినిమాలో మాత్రమే చూస్తాం, కానీ రియల్ లైఫ్లో ఇవన్నీ సాధ్యం కావా? అంటే దానికి ఇంకోటి యాడ్ చేస్తాను. చెప్పండి. ఆశ్చర్యకర విషయం ఏంటంటే, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ డిసిప్లిన్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది మోహన్ బాబు గారు. అందరూ అంటారు అది. ఎన్టీ రామారావు గారి తర్వాత మోస్ట్ డిసిప్లిన్ ఎవరు అంటే మోహన్ బాబు గారు. అటువంటి మోహన్ బాబు గారి ఇంట్లోనే ఇట్లా కుమారులు ఇదవ్వడము, ఆస్తుల గురించి వివాదం రావడం అన్నది చాలా ఆశ్చర్యకరం. దానికి తోడు మోహన్ బాబు గారు ఇంతకుముందు ఎంతోమంది ఇలాగా చిన్న చిన్న గొడవలు ఉంటే ఆయన పరిష్కరించేవారని అనేవారు. అయితే మరి ఇప్పుడు మోహన్ బాబు గారి దగ్గరికి ఎవరైనా జరుగుతున్నాయి కదా, ఆ డేరింగ్ ఎవరు చేయలేరేమో అని అనుకుంటున్నాను. అంటే మోహన్ బాబు గారి దగ్గరికి వచ్చి ఎందుకు ఇట్లా చెప్పడము, ఎందుకు ఇలాగా వివాదం పడుతున్నారు ఆస్తుల గురించి అన్నది ఎవరు చెప్పలేరేమో. ఎందుకంటే ఆ డేర్ ఎవరు చేయలేరేమో నాకు తెలిసి. కానీ చాలా ఇది సాడ్ థింగ్ అండి. ఒక డిసిప్లైన్డ్ పర్సన్ అయిన మోహన్ బాబు గారి ఇంట్లో కుమారులు ఆస్తి గురించి ఇట్లా వీధిని పడ్డం. ఇప్పుడు అంతంత పెద్ద ఇల్లు కట్టుకొని ఇంట్లో ఉండకుండా ఇట్లా వీధిలో పడ్డం ఏంటి చెప్పండి? అది ఒక ఇండస్ట్రీ అనే కాదు, ప్రజలకు కూడా ఏం చెప్తున్నారు వీళ్ళు? ఇప్పుడు తెర మీద నటిస్తున్నారు హీరోలుగా, ఒక్కొక్క 10 మందిని కొట్టడము లేదా ఉపన్యాసాలు ఇవ్వడము, మంచి మాటలు చెప్పడం చేస్తున్నారు. మరి రియాలిటీకి వచ్చేసరికి వీళ్ళు చేస్తున్నది ఏంటి అసలు? అదే కదా, వీళ్ళు ఏదైనా ఉంటే 4 గోడల మధ్య చూసుకోవాలి కదండి, మాట్లాడుకోవాలి. ఇట్లా రోడ్డును పడడం చాలా తప్పు కదా. మళ్ళీ ఏమైనా అడిగితే ఇది ఇంతకు ముందు ఉండిందే, ప్రతి ఇంట్లోనే ఉంటుంది, మా ఇంట్లో కూడా ఉండింది, మేము పరిష్కరించుకుంటామని ఆయన విష్ణు అన్నట్టున్నాడు. నిన్న మాట్లాడారు, ఇవాళ ఆయన దుబాయ్ నుండి వచ్చి మాట్లాడినట్టున్నారు. దానికి ముందు పోనీ ఏమైనా ఆగుదారా అంటే లేదుగా, ఒకరి మీద ఒకరు పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చుకున్నారుగా. బౌన్సర్ల దాకా వచ్చింది, పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకున్నారు ఒకరి మీద ఒకరు. అంటే ఇది వివాదం చిన్నది కాదు, పెద్దదని తెలుస్తుందిగా. ఇది ఆయన ఆత్మగౌరవం అన్నా, ఈయన ఇంకోటన్నా కూడా దీని వెనకాల ఏదో ఉంది, పెద్దదేదో ఉంది, దాని గురించనే మరి అనే విషయం కూడా అర్థమవుతుంది. దానికి తోడు మీరంటే ఒకసారి పాత విషయాలు కనుక మనం చూస్తే కనుక ఇంతకుముందు కూడా ఇలాగే అయింది. విష్ణు ఎవరింటికో మనోజ్ తాలూకా స్నేహితుల ఇంటికి వచ్చి అక్కడ ఏదో చేయడము, మనోజ్ కూడా అప్పుడేమో వీడియో రిలీజ్ చేశాడు. ఆయన రిలీజ్ చేసి ఇట్లా ఇది మా వాళ్ళ మీద చూడండి ఎంత దౌర్జన్యం చేస్తున్నాడు అని విష్ణు మీదే కంప్లైంట్ అంటే అంతకు ముందు కూడా ఉంది కానీ బయటపడలేదు. నాకు తెలిసి అంతకు ముందు కూడా ఉంది కానీ బయటపడలేదు, ఆ తర్వాత బయటపడింది. దానికి తోడు ఏమో మరి ఇప్పుడు ఈయన మనోజ్ కూడా ఆమె భూమా నాగిరెడ్డి గారు అమ్మాయిని చేసుకున్నాడుగా, మరి దానికి విష్ణు రాలేదుగా. వచ్చాడు ఆ మ్యారేజ్కి, రాలేదనుకుంటా ఆయన. అది మరి అది వాళ్ళకి ఇష్టం ఉందో ఇష్టం లేదో కూడా మనకు తెలియదు. వచ్చినా రాకపోయినా కూడా వచ్చి ఉండొచ్చు సందర్భం ఏదైనా, పెళ్లికి వెళ్ళి ఉండొచ్చు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ అంతకు ముందు నుండి ఆ వివాదాలు అలా కంటిన్యూ అవుతున్నాయి అన్నదానికి అవి ఉదాహరణ. ఇప్పుడు వాళ్ళు కలిసిమెలిసి ఉంటే కనుక అందరూ ఆ వివాహంలో అందరూ కలిసిమెలిసి ఉండేవారుగా, చాలా బ్రహ్మాండంగా చేసేవారుగా వీళ్ళే. దానికి అది నేను అన్నది, ఆ కలిసిమెలిసి ఉండడం ఒక రీజన్, అదే మెయిన్ రీజన్ అని అంటున్నారు కదా చాలా మంది. అంటే పెళ్ళి అదొక కారణం ఉండొచ్చు అండి, అంతే. అదే మెయిన్ రీజన్ అని కాకపోవచ్చు కానీ అదొక కారణం ఉండొచ్చు.
తర్వాత ఆస్తుల విషయాలు కూడా ఉండొచ్చు. ఏమండి ఇప్పుడు ప్రతి ఇళ్ళలో ఆస్తి అనేసరికి అది ఎంత వాళ్ళైనా కూడా దానికి అదేంటంటే అతీతులు అన్నదమ్ములు కాదు దానికి అవనివ్వండి అది ఎవరు. అవనివ్వండి మనం ఆస్తి అనగానే అది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన ఏంటంటే మోస్ట్ డిసిప్లిన్డ్ పర్సన్ ఇంట్లో ఇవి జరగడం. అదే కదా. ఇప్పుడు దాసరి నారాయణరావు గారు ఉంటే ఈ పాటికి మోహన్ బాబు గారు ఇట్లా ఉండేవారు లేదే, ఆయన పిలిచి వెంటనే చీవాట్లు పెట్టి ఏం జరుగుతుంది అక్కడ అని వెంటనే సర్ది చెప్పి అయిపోయింది కదా, అక్కడ అయిపోయింది. అసలు ఆయన గురువు మళ్ళీ. ఆయన గురువు. కానీ అదే దాసరి నారాయణరావు గారి ఇంట్లో కూడా ఇలాగే అయిందిగా ఆయన పోయినాక. నిజమే. ఇప్పుడు శిష్యుడు ఆయనకి ప్రియ శిష్యుడు ఈయనకు కూడా అలా అవడం. ఈయన అప్పుడు వెళ్ళాడు, మోహన్ బాబు గారు వెళ్ళారుగా దాసరి కొడుకులది అయినప్పుడు ఈయన కూడా కొంత మాట్లాడారు. అంటే అలాగా చేయడం మంచిది కాదు, ఇట్లా రోడ్డును పడ్డము మా గురువు గారు తాలూకా కుమారుడు అని అన్నారు. మరి ఇప్పుడు ఈయనకే వచ్చింది. మరి ఈయన ఈ సమస్యను ఎవరు పరిష్కరిస్తారు? బయట వాళ్ళు ఎవరైనా రాగలరా అసలు ఇండస్ట్రీలో? అంటే ఈయనకు తెలిసిన పెద్దలు వచ్చి ఈయనను అంటే ఈయనతో మాట్లాడి ఏదైనా 4 గోడల మధ్య మనం పరిష్కరించుకుందాము అని చెప్పే స్థాయి ఎవరికైనా ఉందా అసలు? మోహన్ బాబు గారి దగ్గరికి వెళ్ళగలరా అసలు? అది ఇప్పుడు ప్రశ్న. ఎవరు వెళ్తారు, ఎవరు చెప్తారు, లేదా వాళ్ళలో వాళ్ళే పరిష్కరించుకుంటారా? శ్రవణ్ గారు ఏమంటారు? క్రమశిక్షణకు మారు పేరు మంచు ఫ్యామిలీ. మరేంటి అక్కడ వాళ్ళ ఇంట్లోనే క్రమశిక్షణ అక్కడ తప్పిందా? ఈ తుఫాన్ ఏంటి అసలు? ఎందుకు ఈ వివాదాలు? మీ అభిప్రాయం ఏంటి? వాస్తవానికి ఈ పరిస్థితుల్లో ఇలా ఉంటూ మోహన్ బాబు గురించి చర్చించరావాల్సిన పరిస్థితి రావడం నిజంగా కూడా బాధాకరమే. అది అది వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబానికి సంబంధించిన విషయం అయినప్పటికీ వాళ్ళు ఒక రాజకీయ రంగంలో ఉండటం, సినీ పరిశ్రమలో ఉండటం, సెలబ్రిటీ హోదాలో ఉండటం, తనతో తాను కూడా సమాజంలో ఇంపాక్ట్ అయి ఉండడం, అంటే ప్రజల సమస్యల విషయంలో కూడా రాజకీయ నాయకుడిగా ఉండడం బట్టి అతని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏదైతే క్రమశిక్షణ అని పేరు చెప్పుకుంటూ ఉన్న ఇంట్లోనే జరగడం ఆశ్చర్యం కాబట్టి చర్చించాల్సిన అవసరం ఏర్పడింది. వాటికి క్లారిటీ కూడా తాను ఇవ్వాల్సి ఉంటుంది మోహన్ బాబు గారు. ఎందుకంటే మనకు తెలుసు ఒక 2 సామెతలు ప్రజావాణిలో ఉంటుంది. ఒకటి అతి సర్వత్ర వజ్జిదేయం అనే సామెత ఉంటుంది. అంటే అతి ఏది కూడా పనిచేయదు. బహుశా క్రమశిక్షణ అతి అయిపోయిందా, మరి ఏం జరిగింది? ఇంకొక సామెత కూడా ఉంటుంది. అంటే ఇట్లా అన్ని సందర్భంలో కరెక్ట్ కాకపోవచ్చు కానీ పండిత పుత్ర పరమసుంఠ అని పండితులు ఇంట్లో కుమారులు మేధావులుగా ఉండకపోవచ్చు అనేది సామెత అర్థం. ఇక్కడ క్రమశిక్షణ పారు పేరు ఉండేటటువంటి మోహన్ బాబు ఆయన కుటుంబంలో సర్దుబాటు కానీ చెప్పితే విని కనుసైగలతోటే కనుబొమ్మలతోటే నిర్ణయాన్ని ప్రభావితం చేయనున్నటువంటి మోహన్ బాబు వ్యక్తిగత కుటుంబంలో ఈ విధంగా వచ్చి చివరికి ఎంత హీనమైన పరిస్థితి అంటే ప్రాణాపాయం ఉన్నది అని ఇద్దరు కుమారుడు చెప్పుకుంటున్నారు. నవమాసాలు మోసి రక్తమాంసాలు ఇచ్చి ఇవన్నీ కూడా డైలాగులు ఉన్నాయి మనకి. ఎట్లా ఆ కుమారుడే తన మీద ప్రమాదానికి కానుకునే తండ్రి చెప్తున్నాడు. తండ్రి మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ, అంటే పూర్తి అనుమానం వ్యక్తం చేయకుండా అర్థమైతే అదే ఇస్తున్నారు. ఎవరో గుర్తు దేవుడు వ్యక్తులు నా మీద దాడి చేస్తున్నారు, నాకు ప్రాణహాని ఉంది అని. ఈ పరిస్థితులకు రావడం నిజంగా చాలా బాధపడాల్సిన విషయం. ఒకసారి ఆత్మలోకం చేసుకోవాలి మోహన్ బాబు గారు. ఎందుకంటే మోహన్ బాబు గారు పాపం చాలా సార్లు పెదరాయుడు పోస్ట్ తీసుకుందామని చాలా ప్రయత్నం చేశాడు. పెదరాయుడు అంటే సినిమాలో పెదరాయుడు సినిమా ఆయన హీరోగా చేసినప్పటికీ సినీ పరిశ్రమకు దాచిన తర్వాత నేనే పెదరాయుడుగా ఉండాలి అని సెల్ఫ్ గా ఆయన ప్రజెంట్ అవ్వడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇట్లాంటి ప్రయత్నం చేసిన ఆయనకు ఈ పరిస్థితులు రావడం చాలా తలవంపు గారు. ఎందుకంటే భవిష్యత్తులో సార్ చాలా ఇవ్వాలి, ఈ కుటుంబాన్ని సర్దించుకోలేకపోయామనేటువంటి అపవాదు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఇవన్నీ ఒకవైపు చర్చ జరుగుతుంటే ఇంకొకటి కూడా సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది 4 అంశాల విషయంలో. అంటే నేను దాన్ని ఏకీభవించను, బట్ ఒకసారి ఆలోచించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అతిగా సంపాదించినప్పుడు, ఆ డబ్బులు అధికంగా ఉన్నప్పుడు ఈ తగాదాలు వస్తుంటాయి. సక్రమైనప్పుడు కానప్పుడు కూడా ఇది వస్తుందంటే మోహన్ బాబు గారు ఇప్పుడు అన్ని కూడా పాత కూడా మళ్ళీ వైరల్ అవుతా ఉంటాయి. ఒకటి ఏంటంటే అంటే నేను వీటిని ఏకీభవించను, బట్ ఇవి సోషల్ మీడియాలో అవుతున్నాయి కాబట్టి దాన్ని క్లారిటీ కూడా మోహన్ బాబు గారు ఇచ్చిన బాగుంటుంది. ముఖ్యంగా గతంలో ఒక బ్రాహ్మణ చిత్రం గురించి బ్రాహ్మణులు శాపం పెట్టారు, తిట్టి పెట్టారని కూడా మనం విన్నాం అప్పట్లో. వెంటనే మోహన్ బాబు కూడా బ్రాహ్మణుని తీసుకొచ్చి మ్యూట్ అయింది, అన్నిట్లో ఉన్నారు. బ్రాహ్మణ కుటుంబానికి కాదు అంటారు. ఇప్పుడు అన్నాను, ఇప్పుడు వాళ్ళు ఆ బ్రాహ్మణులు ఆ విధంగా కాబట్టి కుటుంబం ఈ రోజు శాపానికి గురైందని కూడా పోస్ట్ నేను చూశాను. ఇదొకటి. రెండవది, గతంలో ఆల్రెడీ వివాదం జరుగుతా ఉంది. దాసనారాయణ కుటుంబంలో ఆస్తి తగాద విషయంలో ఏదో అన్యాయం చేశాను మోహన్ బాబు చదివాను. అలాగే లక్ష్మీభారతి గారి విషయంలో ఈసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది నేను వార్తల్ని సోషల్ మీడియాలో ఉందనే చెప్తున్నాను కానీ నేను ఆయన చేశారని అది నా ఉద్దేశం కాదు.
లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు చనిపోగానే 3 సుట్టు కేసులు అతి నమ్మకమైన వ్యక్తులకు ఇచ్చింది. అందులో ఒకటి మోహన్ బాబుకు, రెండోది ఎర్రగడ్డ న్యూట్లో ఉన్నారు అయిన తర్వాత నాకు ఇచ్చానని వాళ్ళు తిరిగి ఇవ్వలేదని బహిరంగంగా ఇంటర్వ్యూలో కూడా ఆమె చెప్పింది. అట్లా అక్రమంగా వచ్చిన ఆస్తి వల్లనే ఇట్లా గదాలు వచ్చాయి. దీని వల్లనే పాపం ఇది కలిసి వస్తలేదమ్మో మోహన్ బాబు కన్నా ఆస్తులు కూడా వస్తా ఉంది. దాంతోపాటు సౌందర్య విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వస్తున్నాయి. అవును, నిన్న నుంచి సౌందర్య గారి ఆస్తి ఇప్పుడు ఏదైతే జూపేలి కాడటువంటి ప్లేస్ ఏదైతుందో అదే సౌందర్య ప్లేస్ అని అది కొన్నాడని లేదా నా దగ్గర నుంచి ఆమె బినామీగా పెడతాను ఆక్యుపై చేస్తాడని వాస్తవానికి అయితే నేను ఆరోపిస్తుంది కాదు. ఇట్లాంటి అనుమానం జరుగుతున్నప్పుడు మోహన్ బాబు కూడా బయటికి చెప్పాలి. అది సౌందర్య నుంచి కొన్నట్టుగానో లేదా ముందు అసలే నాది వార్తలు కొట్టుకోవద్దు. అంటే ఈ కుటుంబంలో తండ్రి కొడుకు మధ్య వచ్చిన తగాద విషయంలో వాళ్ళ వ్యక్తిగత విషయంలో వస్తారకే జరగడానికి కారణం అంటే ఇట్లా తప్పుల వలన లేదా శాపాల వలన జరుగుతా ఉంది అనే చర్చ జరుగుతా ఉంది. వాస్తవానికి వీటిని ఏకీభవించదు. అయినప్పటికీ మోహన్ బాబు గారు ఇంత క్రమశిక్షణ వ్యక్తి ఇంట్లో ఇలా జరగడం నిజంగా కూడా బాధాకరమే. ఎందుకంటే ఆయన మీద మనకు తెలుసు టైంకి వస్తాడని ఇవన్నీ చేస్తారంటే అవి ఎంత భయంతో కాకుండా భక్తితో నేర్పి ఉంటే ఆ క్రమశిక్షణ ఒడబడేదేమో జనానికి కూడా భయంతో ఎవరితో కూడా ఎక్కువసేపు భయపెట్టించలేమని కూడా. ఒకవైపు సినిమాల పరంగా ఇప్పుడు నేను అనాల్సిన విషయం కాదు, పరంపరలో అంత సక్సెస్ రేట్ లేదు వాళ్ళ. అంటే కెరీర్ మీద సినిమాల మీద పెద్ద పెట్టాల్సినటువంటి విషయాలు వదిలేసి ఆస్తుల కోసం పరితపించడం, అది ప్రాణాల పరిస్థితికి వెళ్ళడం అనేది నిజంగా కూడా వీళ్ళు తప్పు దారి నడిచారేమో అనిపిస్తా ఉంది. వృద్ధాప్యం అంటే సినిమా తారులకు వృద్ధాప్యం అంటే కూడా ఇబ్బంది పడతారు. 75 లో ఉన్న మోహన్ బాబు నిజంగా కూడా తన భవిష్యత్తు దృష్ట్యా తన ఆస్తి మీద తన స్వజాతి ఎందుకంటే చాలా సార్లు కూడా మోహన్ బాబు గారు ఒక దశలో జీరోకు పోయి తర్వాత మనం సంపాదించుకొని కష్టపడి 6 నిమిషాలు కష్టపడిన వ్యక్తి. మనం చాలా వ్యక్తిగత జీవితంలో కూడా విన్నాము. కార్ షెడ్ లో ఇంటి ఓనరు భయంకరమైన తినే పాత్రలు అశుద్ధం వేయడం ఇవన్నీ కూడా చెప్పాడు. అంత కష్టపడి వ్యక్తి ఇచ్చినప్పుడు పిల్లలు కూడా ఆ కష్టం విలువ తెలిసేలా పెంచి ఉంటే బాగుండేది. కానీ పిల్లల మీదే ఆయన ఉల్టా కంప్లైంట్ చేయడం కానీ వాళ్ళే విలన్ అని చెప్పుకోవడం కానీ సిగ్గుచేటు నిజంగా. ఎందుకంటే పిల్లలు తప్పు చేసినప్పుడు తల్లిదండ్రులు సరిచేయాలి కదా. అలాంటిది పిల్లలే ఇలా ఉన్నారని ఆయన కంప్లైంట్ చేస్తే ఎట్లా? వాస్తవానికి పెద్దనాయుడు బూస్ట్ కోసం చాలా తాపత్రయపడ్డాడు. ఆ పెద్దనాయుడు నేనే, ఆ పెద్ద మనుషులు నేనైతే బాగుండేది, ఎవరు పెద్ద ఆయనకే నేనే కదా అని ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గా చాలా తనకు దానికి ఎక్స్పోజర్ ప్రయత్నిస్తున్న తరుణంలో ఇట్లాంటి ఉండడం కొంచెం ఆయనకు ఆత్మలోని అతను కలిగిస్తుంది. వ్యక్తిగత కుటుంబంలో ఇంత ఫీలింగ్ కనపడింది కూడా అనిపిస్తుంది. పైగా రాజకీయ జీవితంలో కూడా ఒడిగడుపులు వచ్చాయి. సో మొత్తం మీద బ్యాడ్ పీరియడ్ గానే చెప్పొచ్చు పాపం. రైట్. భరత్ గారు నమస్తే అండి, సీనియర్ జర్నలిస్ట్ భరత్ గారు. నమస్తే భరత్ గారు, తెలుగు రాష్ట్రాల్లో మీడియాలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మంచు ఫ్యామిలీ గురించే టాక్. సో జనరల్గా మనం ఇంట్లో గొడవలు అనేవి సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. సో వాళ్ళు కూడా చెప్పారు అంతర్గతంగా మా గొడవలున్నా మేమేమున్నా కూడా మేము సర్దుకుంటాము అని మంచు విష్ణు కూడా మాట్లాడాడు. బట్ అంతర్గతంగా ఉన్న విభేదాలు ఈరోజు ఎందుకు రోడ్డుకెక్కాయి? ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు సాధారణంగా గొడవలు అనేవి ప్రతి ఇంట్లోనే ఉంటాయి. అన్నదమ్ముల మధ్య ఉంటాయి, తండ్రి కొడుకుల మధ్య ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడైతే సెలబ్రిటీ హోదా ఉంటుందో, సెలబ్రిటీ హోదా ఉన్నప్పుడు మన మీడియా ఎంటర్ అవుతుంటది. ఎప్పుడైతే మీడియా ఎంటర్ అవుతుంటుందో అది హైప్ వస్తుంటది. ఇంకా వేరే వార్తలు లేనప్పుడు మన మీడియా కూడా దాన్ని ఫోకస్ చేస్తూ ఉంటది. అది దానివల్ల ఏంటంటే మరింత కూడా ఇంకా ఇప్పుడు ఈ రోజు మంచి విషయం ఏం మాట్లాడిండు, తర్వాత మనోజ్ ఏం మాట్లాడి, తర్వాత మోహన్ బాబు ఏం మాట్లాడి, ప్రతిదీ కూడా మనం సెన్సేషన్ చేస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ మనం సెన్సేషన్ పక్కన పెడితే ఇక్కడ జరిగిందంటే మోహన్ బాబు చాలా కష్టపడి కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా చెప్పొచ్చు. విలన్ రోల్ చేయడం జరిగింది, అన్ని పాత్రలు చేయడం జరిగింది, హీరో పాత్ర చేయడం జరిగింది, తన ఒక సంస్థ నిర్మించడం జరిగింది, విద్యా సంస్థ నిర్మించడం జరిగింది. వాళ్ళ వారసత్వం కొనసాగుతూ ఇద్దరిని కొడుకుల్ని కూడా సినిమా రంగానికి పరిచయం చేయాలి. ఇద్దరిని కొడుకులే కాదు, కూతుర్ని కూడా సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అంటే ఒక టాప్ ఇప్పుడు అన్ని కుటుంబాలు మనం చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీ కానీ, ఎన్టీ రామారావు ఫ్యామిలీ కానీ, అలాగే కృష్ణ ఫ్యామిలీ కానీ, అంటే ఆ ఫ్యామిలీ డామినేషన్ అనేది ప్రతి దగ్గరలో ఉంది.
ఇప్పుడు మనకు మిగతా ఫ్యామిలీలంతా కూడా ఎక్కడ కూడా పొరపాట్లు ఉంటే లోపలే ఉండొచ్చు కానీ బయటికి ఎక్కడ రచ్చకెక్కలేదు. ఇక్కడ మనకు వస్తున్నా ఇప్పటి వరకు ఎందుకు గొడవలు అవుతున్న విషయాన్ని అటు కుటుంబంలోని ఎవరు మోహన్ బాబు కానీ లేకపోతే మంచు మనోజ్ కానీ మంచు విష్ణు కానీ ఎవరు కూడా ఇప్పటికి బయటికి చెప్పకపోయినప్పటికీ ఊహాగానాలు మనం చూసుకున్నట్టయితే ఇది కేవలం పంపకాలకు సంబంధించిన. రైట్. సురేష్ గారు, అంటే ఇప్పుడు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలని నేను ఖండిస్తున్నాను, వాళ్ళకి నేను అండగా ఉంటానని చెప్పేసి మనోజ్ మాట్లాడారు. అంటే ఇప్పుడు విద్యా సంస్థల్లో జరుగుతున్న అక్రమాలని ప్రశ్నించినందుకే దాడి జరిగిందా, లేదు నిజంగానే ఆస్తి తగాదాలు, డబ్బు వ్యామోహం అలాంటివి ఏమైనా ఉన్నాయా? బట్ మనోజ్ వర్షన్ ఏంటంటే నాకు అసలు ఆస్తి మీద కానీ డబ్బు మీద కానీ వ్యామోహం లేదు, కేవలం అక్కడ జరుగుతున్న అక్రమాల మీద మాత్రమే నేను ప్రశ్నిస్తున్నాను, అందుకే నా మీద దాడి చేశారని అంటున్నారు. నిజంగా ఎవరికి ఈ రోజుల్లో ఆస్తి మీద డబ్బు మీద వ్యామోహం ఉండదు? ఇంతకుముందు మనం మాట్లాడుతున్నాం. ఎందుకు ఉండదండి, అదే అంటున్నాను. రెండు వేరు సినిమాలో చాలా ఉంటాయి. పెదరాయుడులో చాలా తీర్పులు ఇచ్చాడు. పెదరాయుడు ఆ సినిమా చూస్తున్నప్పుడు హైకోర్టు జడ్జి వెళ్ళి పెదరాయుడు ఏం తీర్పు ఇస్తాడో మేము చూడాలి, మేము కేసులు సంవత్సరాలు పరిష్కారానికి కేసులు పెదరకు తీర్పుపోతున్నానని చెప్పి ఒక జడ్జి లాంటి వ్యక్తి వచ్చిన అది సినిమాలో ఎలాగైనా కానీ నిజ జీవితంలోకి వచ్చినప్పుడు నిజ జీవితంలో అసలు కొడుకుల్ని అంటే మరొకరు కొడుకుల్ని నేను కంట్రోల్ చేయలేకపోయే బాధ్యత ఇప్పుడు అంటే అతను 75 ఏళ్ళ వయసున్న అతను ఏం కోరుకుంటాడు? ప్రశాంతమైన జీవితాన్ని, పిల్లలు బాగుండాలి, పిల్లలు గొడవలు పెట్టుకోకుండా. కానీ వాళ్ళ ఆయన ఇంటి సమస్యని ఆయనే తీర్చుకోలేకపోతున్నారు, ఆ పరిష్కారం చూపించలేకపోతున్నారు, ఆయనే ఆ పరిష్కారం చూపించలేకపోతున్నాడు. ఎప్పుడైనా ఈ మన ఇళ్లలో కూడా మనం ఇక్కడ పోలీస్ స్టేషన్ కు బయటకు వెళ్తే ఒక కొంచెం షేమ్ ఫీల్ అవుతుంది. ఖచ్చితంగా మన ఇంట్లో వాళ్ళు పరిష్కరించాలి, లేకపోతే నలుగురు పెద్ద మనుషులు మన రిలేటివ్స్ వాళ్ళే వచ్చి పరిష్కరించాలని కోరుకుంటాం. కానీ పోలీస్ స్టేషన్ కు బయటకు ఎక్కడమో రస్తా ఎక్కడమో దీన్ని ఎవరు కోరుకోరు. ఏ తండ్రి కోరుకోరు, ఏ ఫ్యామిలీ కోరుకోరు, ఏ అన్నదమ్ములు కూడా కోరుకోరు. ఎంత వీలైతే అంత దాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే ఉద్దేశంతో ఉంటాడు. అంటే ఇంత పెద్ద ఎత్తున కనుక ఎందుకు వస్తున్నాయి అనేది ఇప్పుడు గతంలో ఒకసారి రోషయ్య కూడా చెప్పడం జరిగింది. వాళ్ళ కొడుకు విషయంలో కేసు అయినప్పుడు కూడా చెప్పడం జరిగింది. మనం పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ భవిష్యత్తును కనలేము అనే విషయం కూడా చెప్పడం జరిగింది. అంటే తల్లిదండ్రులకు ఎవరైతే ఇది కొంతవరకు బాధాకరమైన విషయమే చెప్పొచ్చు. మోహన్ బాబు క్యారీలో చాలా కష్టపడి రావడం జరిగింది, ఒక నిర్మాణ సంస్థను నిర్మించడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యమైనది విద్యా సంస్థలు చాలా బాగా పనిచేయడం జరిగింది. అంటే విద్యాదాన్ని గొప్ప ఇది దాన్ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మోహన్ బాబు ఒకానొక సందర్భంలో చాలా అంటే సినిమాలు లేక ఇబ్బంది పడ్డ సందర్భంలో చాలా సందర్భంలో స్టేజ్ మీద చెప్పడం జరిగింది, నాకు రజనీకాంత్ చాలా సాయం చేసిండు, నాకు ₹1 చెక్కించి నన్ను నిలబెట్టాడు అని చెప్పిన సందర్భం కూడా ఉంది. అలాంటి సందర్భం సినిమా సక్సెస్ నుంచి ఒక సంస్థలకు అధిపతిగా కూడా రావడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఇంటి సమస్యలు తీర్చుకోలేకపోయాడనే ఒక ఆయనకే గిల్టీ భావన అయితే ఉంటది. తోడైన దీనికి తోడు ఈ మీడియా వెంటపడడం అనేది కూడా మరింత చర్చకు దాటే అవకాశం అయితే. మళ్ళీ మాట్లాడదాం. సురేష్ గారు ఏమంటారు? ఇంతకుముందు నేను మాట్లాడినట్టు విద్యా సంస్థల్లో ఆస్తి డబ్బు వ్యామోహం ఉండొచ్చు అండి, అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. ఎందుకంటే ఎక్కడ రెవెన్యూ వస్తుందో అక్కడ కావాలనుకుంటారుగా. వీళ్ళ కుటుంబంలో రెవెన్యూ వచ్చేది ఏదైతే దాని మీదే అందరూ కన్నుపడుతుంది, నాకు అందులో కూడా వాటా కావాలంటారుగా. సరే, ఇప్పుడు కూతురికి ఇచ్చేసినట్టుగా కొడుకులిద్దరికీ కూడా పనిచేస్తే ఈ గొడవలు ఉంటావు కదా. మీకు అదే చెప్తున్నాను. నాగేశ్వరరావు గారు బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయన చనిపోకముందే ఎవరికి ఏం రావాలి, మనవరాలకి మనవడికి అందరికీ, నాగార్జున గారికి వెంకట్ గారికి మొత్తం చూడండి ఆ ఫ్యామిలీ ఈ రోజు కూడా ఎట్లా ఉందో. ఆయన మొత్తం వీళ్ళ రాసి అందరికి ఏమేమి ఇవ్వాలి అన్నీ ఇచ్చేసాడు. ఆయన అన్నీ సమానంగా పంచాడు. సమానంగా అంటే నీకు ఇది ఇస్తున్నా నీకు ఇది ఇస్తున్నాను మొత్తం వీళ్ళమ్మ రాశాడు. ఆ ఫ్యామిలీ ఎలా ఉందో చూడండి, ఎంత డిసిప్లిన్డ్గా ఉందో. ఆయన ఎలా వీళ్ళమ్మ రాశాడు అలాగే వీళ్ళు నడుచుకుంటున్నారు. ఇక్కడ మరి అదే అంటున్నాను, ఇక్కడ అలా అవ్వలేదు. ఆయన మోహన్ బాబు గారు అంత ఇప్పుడు నాకు వ్యక్తిగతంగా కూడా నలుగురు తెలుసు. మోహన్ బాబు గారు పరిచయం ఉంది, విష్ణు, మనోజ్, లక్ష్మి గారు కూడా పరిచయం ఉంది. మోహన్ బాబు గారి కోపం ఎక్కువ, కానీ ఎక్కువసేపు ఉండదు ఆయనకి. ఇప్పుడు ఇందాక ఆయన బ్రాహ్మిన్స్ అది ప్రస్తావించాడు, దేనికైనా రెడీ సినిమా అప్పుడు అది నేను కూడా ఉన్నాను అందులో. నా మీద కూడా కేకలేసాడు ఆయన మోహన్ బాబు. ఆ తర్వాత అది ఉండేది అంతే కొద్దిసేపే, ఆ తర్వాత మళ్ళీ పిలుస్తాడు మాట్లాడతాడు అంతా. ఆయనకేం అంత కోపం అయితే ఉండదు. నేను అనేది ఎందుకంత కొడుకుల మీద, ఆ కొడుకు మీద ఎందుకు మోహన్ బాబుకి అంత కోపం వచ్చిందా అన్నదే అక్కడ ప్రశ్న. ఎందుకంటే జనరల్గా
ఆయన కోపం ఇప్పుడు మన మీద చూపించినా కూడా ఆయన కోపం ఒక క్షణం ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మారిపోతుంది, మళ్ళీ పిలుస్తాడు, మాట్లాడతాడు అంతా. అలాంటిది ఎప్పుడు కొడుకుల గురించి గొప్పగానే మాట్లాడేవాడుగా మోహన్ బాబు కూడా. ఇంతకుముందు ఇద్దరు బిడ్డలు గురించి ఆశీర్వదించండి అది ఇది అని చెప్పాడు. మరి ఎందుకు ఇప్పుడు కొడుకు మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అన్నదే ప్రశ్న. అంటే అక్కడ కేవలం మౌనికని పెళ్లి చేసుకోవడం అనేది ఒకే కారణం అని అనుకోవచ్చు అని అంటారు, కానీ నాకెందుకు అది అంత పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే ఈ ఆస్తులు దాని మీదే కాన్సన్ట్రేషన్ వాళ్ళది ఉంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఒక రీజన్ మాత్రమే, అంతేగాని లేదా ఈయన నువ్వు అది చేసుకున్నావు కాబట్టి నీకు ఇందులో ఆస్తి రాదు అనేది అనొచ్చు అట్లా. ఇక్కడ నుండి మేము చెప్పిన మాట నువ్వు వినలేదు కాబట్టి నీకెందుకు ఇవ్వాలి అనేదని అనొచ్చు. కానీ ఆయన అంత ఇది బయటకు వచ్చే మనిషి కాదు మోహన్ బాబు. జనరల్గా ఈరోజు వచ్చారు బయటికి అంటే అక్కడ ఏదో పెద్ద విషయమే జరిగిందని తెలుస్తుంది. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఆయన మోహన్ బాబు గారికి బాగా క్లోజ్ రాఘవేంద్రరావు గారు, ఎందుకంటే ఈయన సోదరా అని పిలిచేది ఆయన ఒక్కడనే, బాగా క్లోజ్ రాఘవేంద్రరావు గారు. అలాగే మన శాంతా బయటకి వరప్రసాద్ రెడ్డి గారు కూడా ఆయనకు బాగా క్లోజ్ మోహన్ బాబు గారు. మరి వాళ్ళు ఏమైనా వెళ్ళి ఇప్పుడు సర్ది చెప్పి ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ ఇట్లా బయట రోడ్డు మీద పడింది అంటే అది ఒక మీడియానే కాదు, ప్రజలందరూ కూడా చూస్తూ ఉంటారుగా, అబాస్పాలు అయిపోతారుగా. ఒక డిసిప్లిన్డ్ యాక్టరు మనిషి ఇప్పుడు అక్కడ ఒక విశ్వవిద్యాలయాన్ని నడుపుతున్నాడు ఆయన, దానికి వైస్ ఛాన్సలర్ ఆయన. అలాంటి వ్యక్తి ఈరోజు కొడుకు మీద కంప్లైంట్ ఇచ్చి ఆస్తుల కోసం రోడ్డు మీద పడ్డారు, పోలీస్ స్టేషన్కి ఎక్కారు, నన్ను నా కొడుకు వల్ల నాకు ప్రాణానందం అంటున్నాడు ఆయన. అంత ఎక్స్ట్రీమ్ వెళ్ళాడంటే మరి ఏం జరిగింది ఏంటి, ఎందుకు ఆయన అంతలాగా వెళ్ళాడు? శ్రవణ్ గారు, ఇక్కడ అసలు విలన్ ఎవరు అని అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరి వర్షన్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. కొడుకు నా మీద దాడి చేయడానికి వచ్చాడని ఈయన కంప్లైంట్ చేశాడు, లేదు ఫస్ట్ వాళ్ళే కొట్టారు, సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా తీసేశారు, దాన్ని ధ్వంసం చేశారు, సో వాళ్ళే ఫస్ట్ ఇదంతా చేశారని అటు మనోజ్ కూడా ఫిర్యాదు చేస్తున్నారు. అంటే అసెంబ్లీ రౌడీ గారి పెళ్ళాం లాంటి పాత్రలు వేస్తున్న మనిషి కొడుకు పట్ల ఎందుకు ఇలాంటి ప్రవర్తన చూస్తున్నారు? శ్రవణ్ గారు, ఇక్కడ హీరోలు విలన్లు అంటే ఏం లేదండి, ఆ సినిమా డైలాగ్ మధ్యనే అన్నీ కూడా పాత్రలు అన్నట్టుగా ఎవరి వర్షన్ వాళ్ళు కరెక్ట్ ఉంటుంది. ఈవెంట్స్ క్రైమ్ చేసే నేరస్తుడు కూడా తనకు కన్విన్స్ గానే మాట్లాడుకుంటాడు, నేనే నాదే కరెక్ట్ అని చెప్పుకునే క్రైమ్ చేస్తూ ఉంటాను. సో ఇక్కడ మోహన్ బాబు గారిది ఒక రకంగా వైఫల్యం అని చెప్పొచ్చు. ఇలాంటి వైఫల్యం ఏంటంటే సిస్టమేటిక్ ఆస్తులు పంచకపోవడం కానీ భవిష్యత్తులో వచ్చేటువంటి తగాదాలను దృష్టిలో పెట్టుకుని క్లారిటీ చేయలేకపోవడం, లేదా మనస్తత్వాలను అర్థం చేసుకుని ముందే ఒక క్లారిటీ అంటే మేము ఎవరికి ఏం పంచలో నా కథనాంకం ఫలానా అని చెప్పి వీలునామా రాసి అది కన్విన్సబుల్ గా ఉంచలేకపోవడం లేదా కన్విన్స్ చేయలేకపోవడం అనేది మోహన్ బాబు గారికి ఖచ్చితంగా. తండ్రి కూడా ఎంత కష్టపడి తినగా తాకు కష్టపడు ఎందుకంటే ఇప్పుడు నేను చేశానని చెప్పాను, కొన్ని కుట్రలు కుతంత్రాలు అన్యాయాలు అక్రమాలు చేసి సంపాదించేదంతా తాత్కాలిక 20% తను ఎంజాయ్ చేస్తాడు, మిగతా 80% స్థిరీకరించుకొని భవిష్యత్తు పిల్లలకే పంచిస్తారు. ఎవరు చేసినా అలాగే చేస్తారు. ఇప్పుడు 100% దొంగతనం చేసి 100% తానే తినాలి ఎవరు చూడరు, ఏ రాజకీయ ఎవరు వ్యాపారం చేసి. మోహన్ బాబు కష్టపడింది పిల్లల కోసం, పిల్లల భవిష్యత్తు కోసమే. సమయంగా చిన్నపిల్లల నుంచి అంటే మాస్టర్ ఆర్టిస్ట్ నుంచి పెంచుకుంటూ వచ్చాడు. మోహన్ బాబు గారు కూతురు విషయమైనా ఇప్పుడు కుమార్ల విషయమైనా చాలా జాగ్రత్తగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే కేవలం ఆయన ఒక కోపిష్టాన ఒక పేరు రావడంతో వేరే బ్యానర్ ఎక్కువగా సినిమాలు చేస్తానికి ముందు రాకపోవడంతో కూడా వాళ్ళ కెరియర్ కొంచెం లాక్ అయిందని చెప్పాలి. అవును, చాలా రోజులైంది కెరీర్ ఎవరిది కూడా సరిగ్గా లేదు పాపం. ఏ మూవీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళు సినిమాలు చేశారు, స్టార్టింగ్ నుంచి ఉన్న వాళ్ళు రెగ్యులర్ బ్యాలెన్స్ చాలా సినిమాలు చేశారు. కాకపోతే ఈ కొడుకుల తరం వచ్చిన తర్వాత కాంపిటీషన్ పెరిగింది. వాస్తవానికి అందరు జనరేషన్ పిల్లలు వచ్చారు, పిల్లల ఆలోచన అంటే ఆడియన్స్ ఆలోచన తీరు కూడా మారింది. వాళ్ళని అందిపుచ్చుకోవడంలో కానీ ఆ క్రెడిబిలిటీ ఇప్పించుకోవడం కానీ కొంచెం అది సినిమాల నిర్ణయంలో పొరపాట వాళ్ళ ఇక్కడ పొరపాట కానీ వీళ్ళకి సరైన కెరీర్ నిలవలేదు. కాబట్టి విష్ణు గారు మాత్రం మన ప్రెసిడెంట్ గా ఉంటే కొంచెం ఆర్టిస్టులకు సేవ చేసే ప్రయత్నం, వాళ్ళ పేరు వాళ్ళ మార్పు నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశారు. దీంతో వీళ్ళు ఈ విధంగా ఉన్న ఆస్తుల పంపకంలో ముందస్తు లేకపోవడం అనేది కొంచెం, ఎందుకంటే మోహన్ బాబు గారు అన్ని చూస్తున్నారు. అంటే నిన్నటి దాసనాల కుటుంబంలో ఏం జరిగిందో,
ఆ తర్వాత కొన్ని ఆయన పెద్ద మనిషిగా ఉన్నాడు కాబట్టి, ఆయన ఒక రాజకీయ నాయకుడు, రాజ్యసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఇట్లాంటి తగాదలు, సినిమా హీరోలు బెంచ్లో నుంచి బెంచ్లో నుంచి జడ్జికి మారడాలు ఇవన్నీ చూశారు కాబట్టి కొంచెం సిస్టమేటిక్ గా ముందు రిజర్వ్ గా పెట్టి ఉంటే బాగుండేది. బహుశా పెట్టి ఉన్నా కూడా అది అనుకోని అపవాదాల వల్ల, అపార్థాల వల్ల ఈ విధంగా జరగకుండవచ్చు. మోహన్ బాబు తండ్రి మీదనే, అంటే మనోజ్ గారు ఈ విధంగా అనేంత తెగువ ఎందుకు వచ్చింది? ఎంతమంది ఏ కోడలు వచ్చినా కూడా, కొత్త కోడలు వచ్చినా, ఏ కోడలు వచ్చినా కూడా తన ఐడెంటిఫికేషన్, అదే వెటరాడి సినిమా క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. ఏ భార్య అయినా తాపత్య పడుతుంది, అది కోడలుగా క్యారెక్టర్ అలాగే ఉంటుంది. కానీ సినిమాలో యాక్సెప్ట్ చేసినంత ఈజీగా నిజ జీవితంలో ఎందుకు చేయలేకపోతున్నారు? సినిమాల నుంచి వచ్చేది ఆయనని కాదు, ఎవరైనా సరే నిజ జీవితంలో ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. మూవీలో యాక్ట్ చేయడం వరకే చూస్తారు. కానీ అంటే నేనేంటంటే ఎవరైనా తమ భర్త తన విజువాలిటీని, ఆస్తి ఏదో దాచిపెడతాం, భర్త వృధా చేస్తాడేమో తాపత్రం పడి ఉండొచ్చు అమ్మాయి. లేదు ముందే ఆస్తి క్లారిటీ రావాల్సి ఉంటుంది, ఆయన పోయిన తర్వాత మనం కొట్టుకోవాలనుకుంటారా, ఏదో ఒక అపవాదం, అనుమానం అవుతుంది. దానికి కన్విన్సబుల్ గా చెప్పి ఉండి సమస్య బయటికి వెళ్లకుండా ఉండాల్సి ఉండే, కానీ అది దాడి దాంట్లో వెళ్తా ఉంది. అంటే ఏదో జరుగుతా ఉంది, ఎవరో ఈ రోజులకు పోతా ఉన్నారు, క్రిస్టియన్ గా పోతా ఉన్నారు. అది మనోజ్ పోతున్నాడా, విష్ణు పోతున్నాడా, మోహన్ బాబు గారు పోతున్నారా, ఎవరు పుల్లలు వేస్తున్నారు, ఎవరు మంటలు వేస్తున్నారు, ఇక్కడ ఈ కోట అక్కడ ఏం చెప్తున్నారని ఇవన్నీ కూడా పరిశీలించి ఎక్కడైతే సమస్య ఉందో వాటిని రెక్టిఫై చేసుకుంటూ వెళ్తే స్టేషన్ దాకా వెళ్లకుండా ఉంటుంది. బహుశా ఇది ఇప్పటితోటే క్లోజ్ అయ్యేలా సమస్య పరిష్కారం వెళ్తే భవిష్యత్తులో ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మోహన్ బాబు గారు కోరుకునేది పెద్దరాయుడు పోస్ట్ కోరుకుంటాడు సినిమా ఇండస్ట్రీలో. ఆయన తర్వాత కూడా మోహన్ బాబు గారు పెద్దరాయుడు పోస్ట్ లాంటిది ఉండాలి అంటే భవిష్యత్తులో పెద్దరాయుడు దాసనారాయణ అవార్డు ఇస్తున్నట్టు మోహన్ బాబు అవార్డు ఏదైనా ప్రకటించడం. ఎందుకంటే తను చెప్తా ఉంటాడు, నన్ను మెచ్చిన డైలాగ్ ఎన్టీఆర్ తర్వాత ఎవరు లేరు, డైలాగ్ మతస్పతిని నేను అంటూ కూడా చాలా సందర్భంలో బహిరంగంగా అక్కడ నాగేశ్వరరావు లాంటి మహానటుడు ఉన్నా కూడా చెప్పుకున్నారు. అంటే ఆయన ఒక ఎస్టిమేషన్, ఆయన మానసిక లోపల కోరికగా ఉంది. అట్లాంటి క్రెడిబిలిటీ దక్కాలి అంటే ఇట్లాంటి పర్సనల్ ఇమేజ్ నుంచి ఉన్నటువంటి మైనస్ ని తగ్గించుకునే పరిష్కారం చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. భరత్ గారు, మానవ సంబంధాలన్నీ కూడా ఆర్థిక సంబంధాలతో ముడిపడి ఉంటాయి అనే విషయం ఇప్పుడు మంచి ఫ్యామిలీలో ఈ విషయాల వల్ల, ఈ విభేదాల వల్ల అది నిజమైంది అనుకోవచ్చా? ఖచ్చితంగా. చిన్న ఫ్యామిలీ నుంచి మొదలు పెట్టుకుంటే పెద్ద సెలబ్రిటీ ఫ్యామిలీ వరకు కూడా జరుగుతున్న తంతు ఇదే. మనం చిన్న ఫ్యామిలీ చూస్తుంటాం, అన్నదమ్ముల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అక్క చెల్లెళ్ళ మధ్య గొడవలు, మేజర్ గా గొడవలు జరిగేది ఆస్తి తగాలకు సంబంధించిన గొడవలు ఎక్కువ జరుగుతున్నాయి. ఈ రోజు కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నా, గొడవలైనా లేకపోతే పోలీస్ స్టేషన్ల కేసులైనా మేజర్ గా ఎక్కువ సింహభాగం ఉండేది ఆస్తి తగాదాలు. ఆస్తి తగాలు మనం ఏమనుకుంటే పెద్ద వాళ్ళ ఇళ్లలో ఏమి ఉండవు, వాళ్ళకు ఏదైతే ఇప్పుడు వాళ్ళు మన అనలిస్టులు చెప్తున్నారో అక్కినేని నాగేశ్వరరావు వాళ్ళకి ఎవరికి వాళ్ళు పంచాల్సింది, ఎవరికి ఏ గొడవ లేకుండా పంచాలి ఆ విధంగా. ఎందుకంటే మిగతా ఫ్యామిలీస్ కూడా మనం 4-5 ఫ్యామిలీస్ ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ, వచ్చిపోయే వాళ్ళు ఉన్నప్పటికీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీని ఏలింది చెప్పాలంటే ఒక 4-5 ఫ్యామిలీనే మనం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఫ్యామిలీనే వారసత్వాన్ని కొనసాగిస్తున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా మిగతా ఫ్యామిలీలో ఎక్కడ కూడా ఆస్తి తగాదాలు లోపల ఏమున్నాయి కానీ బయటకైతే ఇప్పటి వరకు ఎవరి ఫ్యామిలీ గొడవలు బయటికి రాలేదు. ఉన్న మేజర్ ఫ్యామిలీకి సంబంధించిన ఎవరికి రాలేదు. కేవలం మోహన్ బాబుకి సంబంధించిన ఫ్యామిలీ మాత్రం ఇప్పుడు రావడం జరిగింది. సెలబ్రిటీ అవడంతో దానికి మరింత అయితే అవడం. మానవ సంబంధాలు ఏ విధంగా ఈ ఆస్తి తగాదాలకు పోతున్నాయనికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. మనం చంపుకున్న సందర్భాన్ని కూడా చూస్తుంటాం. మామూలుగా సామాన్య ప్రజలు ఉన్నప్పుడు అన్నదమ్ముల మధ్య గొడవలు జరిగి చంపుకున్న సందర్భాలు. కాకపోతే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జనరల్ గా తండ్రి స్థానంలో ఉండే వాళ్ళు ఇద్దరి కొడుకుల్ని వాళ్ళని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తండ్రి కొడుకు మీద, కొడుకు తండ్రి మీద కేసులు పెట్టుకోవడం అనేది ఇది ఒక కొత్త విషయంగా మనం సెలబ్రిటీస్ కొత్త విషయంగా. జనరల్ గా అన్నదమ్ముల గొడవలు ఉంటే ఆ గొడవల్లో తండ్రి ఒక పక్షం ఉన్నప్పటికీ తండ్రి మీద కేసు పెట్టడానికి ఏ కొడుకు కూడా ముందుకు రాడు. కొంత ఎవరికో ఏదో ఒక కొడుకు ఫేవర్ చేస్తున్నారని ఆరోపణ చేస్తాడు కానీ కేసు పెట్టడానికి అంత ముందుకు రారు. కానీ తండ్రి కూడా కొడుకు మీద కేసు పెట్టడం, పరస్పరం కేసులు పెట్టుకోవడం, బౌన్సర్లను దింపుకోవడం, అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మనం అనుకున్న దానికంటే, మనకు మీడియా తెలిసిన దానికంటే వాళ్ళ మధ్య విభేదాలు అంటే ఒక్క రోజుతో వచ్చిన విభేదంగా మనం చూడడానికి వీల్లేదు. ఇది అంటే చాలా కాలం నుంచి రగులుతున్న విభేదాలు ఇప్పుడు బయటకు వచ్చినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే
ఒక్కసారి అయితే ఇట్లా బయటకు వచ్చే అవకాశం ఉండదు. అలాగే చూసుకున్నట్టయితే ఇప్పుడు పరస్పర ఆరోపణలు, పరస్పరంగా మన పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టుకోవడం, వాళ్ళు ఇప్పటి వరకు కూడా అంటే స్పష్టంగా ఒక తండ్రి స్థానంలో ఉన్న మోహన్ బాబు ఇద్దరు కొడుకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా, లేదంటే ఆస్తి తగాదాలైనా మరొకటి. మనం ఏదైతే పెళ్లి విషయంలో విభేదాలు, పెళ్లి విషయంలో చాలా సందర్భాల్లో తల్లిదండ్రులకు ఇష్టం లేని పిల్లలు చాలా మంది పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులకు తర్వాత వాళ్ళు కలిసిపోతూ ఉంటారు. వీళ్ళకు వాళ్ళకు సంబంధం ఉండే అవకాశం తక్కువగా ఉంటది. కానీ ఇక్కడ ఆస్తి తగాదాలతో పాటు మరేమన్నా అంశాలు ఉన్నాయా, లేకపోతే ఇవన్నీ కూడా మనం చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. సురేష్ గారు, పర్లేదు. సురేష్ గారు, ఏంటి ఇప్పుడు అసలు టార్గెట్ మంచి మనోజా? ఈ సినిమా ట్విస్ట్లు ఏంటి? ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి. ఇంకోటి, అసలు సినీ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కొడుకు మీద తండ్రి, తండ్రి మీద కొడుకు కేసులు వేసుకునే దాఖలాలు ఎప్పుడైనా మనం చూసామా? మీరు ఇన్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా. నాకు తెలిసి లేదండి, ఇట్లా సెలబ్రిటీ దాంట్లో లేదు. అయితే మనం పొలిటికల్గా చూస్తున్నాంగా, షర్మిలాను జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవి ఆస్తి గొడవలు, అలాగే ఇప్పుడు ఇది సెలబ్రిటీ, మరి వీళ్ళు కూడా ఆస్తి గొడవలు. దాసరి నారాయణరావు గారి కుమారులు ఆస్తే సేమ్ ఆస్తి కోసమే ఇద్దరు రోడ్డును పడ్డారు. ఇప్పుడు మోహన్ బాబు గారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఆయన చెప్పినట్టు కొడుకుతో ఇద్దరు అన్నదమ్ములు గొడవ పడట్లేదు, తండ్రి ఏమో కొడుకు మీద ఇచ్చాడు, కొడుకేమో తండ్రి మీద ఏమో కంప్లైంట్ చేశారు. ఆయన విష్ణు ఏమో వచ్చి మరి పరిష్కరిస్తానని అంటున్నాడుగా. మరి ఏదో చర్చలు జరుగుతున్నాయి, ఎక్కువైపోయాయి వాళ్ళిద్దరి మధ్యనే అనుకుంటే. ఈ రోజు బౌన్సర్ల మధ్య కూడా ఘర్షణ అంటున్నారు. మరి ఇప్పుడు చర్చలు నడుస్తున్నాయి మోహన్ బాబు గారి ఇంట్లో. మా అధ్యక్షుడు ఆయన ఇప్పుడు వీళ్ళందరూ చేశారు. ఆయన పొలిటికల్గా కూడా ఉన్నాడు కదా మోహన్ బాబు, ఇంతకుముందు ఎంపీగా చేశారు. నిన్ను గత జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ప్రభుత్వంలో మరి అక్కడ జై కొట్టారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కూడా జై కొడుతున్నారు కదా. మొన్న వెళ్ళి అసలు నారా లోకేష్ లాంటి లీడరే లేడని అన్నాడు కదా ఆయన, విష్ణు ట్వీట్ చేశాడు కదా. అంటే ఇవన్నీ వాళ్ళు ఎంత పొలిటికల్గా ఉన్నా కూడా సమస్యని ఇప్పుడు పరిష్కరిస్తున్నాం అంటున్నారు, అంటే డిస్కషన్ నడుస్తుంది అని అంటున్నారు. లేటెస్ట్ జరుగుతున్నాయి ప్రయత్నాలు అని అంటున్నారు. అది మొదట ఉండాలి, అది పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మొదటే అది చేసి ఉంటే గనక ఇంత బయటికి ఇంత వచ్చేది కాదు. మీడియా వాళ్ళు కూడా దాన్ని, ఇప్పుడు ఏంటంటే మీడియా వాళ్ళు కూడా ఏం వార్త దొరుకుతుందనే కదా చూస్తాం మనం. మీడియా ఏం వార్త దొరుకుతుందని చూసి దాన్ని మనం బ్లోప్ చేస్తాం కదా. దానివల్ల ఇంకా సోషల్ మీడియా ఇప్పుడు సోషల్ మీడియా కూడా వచ్చేసింది కాబట్టి దాని మీద ఇంకా రకరకాల మనం తక్కువ మాట్లాడతామండి, లిమిటెడ్గా. సోషల్ మీడియాలో దానికి అసలు లిమిట్ లేదు, వాళ్ళు ఏవేవో మాట్లాడతారు, ఇంకా ఏ ఇష్టానుసారం మాట్లాడతారు. ఇంకా మీకు ట్విస్ట్, అసలు లక్ష్మి గారు ఇక్కడ లేరు, ఆమె ముంబై వెళ్ళిపోయింది. ఆమె బై బై హైదరాబాద్ అని ఒకటి పెట్టి నాకెందుకులే అని ఇన్స్టాగ్రామ్లో బై బై హైదరాబాద్ అని ఆమె వెళ్ళిపోయింది, ముంబై వెళ్ళిపోయింది ఆమె. ఇంకా ఆమె ఇక్కడ లేదు, ఉంటే ఆమెను కూడా చేసేవారేమో. అయితే మరి నాకు తెలిసి ఆమెదేదో ఆమెకి ఇచ్చేసినట్టున్నారు మోహన్ బాబు, అందుకని సైలెంట్ గా ఉన్నా. అదేదో ఇప్పుడు కూతురికి ఇచ్చినప్పుడు ఇద్దరు కొడుకులకు కూడా ఇచ్చేస్తే ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అంటే ఆ ఇచ్చే నేను అనుకోవడం, ఆ ఇచ్చే సందర్భంలోనే ఇవన్నీ అవుతున్నాయని నేను అనుకుంటున్నాను. మనకు తెలియదు, అంటే ఆ ఇచ్చే సందర్భంలోనే నీకిది అన్న దీంట్లోనే ఇవి అవుతున్నాయని నా అభిప్రాయం, మరి నా వ్యక్తిగత అభిప్రాయం. మరి అది వాళ్ళకే తెలియాలి. రైట్. మనతో పాటు సామాజిక కార్యకర్త కృష్ణవేణి గారు జాయిన్ అయ్యారు. నమస్తే కృష్ణకుమారి గారు. చెప్పండి కృష్ణకుమారి గారు, ఏంటి రియల్ ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనం సినిమాలో యాక్షన్ చేసినప్పుడు అసలు ఇంకా ఎంత పాజిటివ్ అంటే మనం ఆ సినిమాని చూసి ఇన్స్పైర్ అయిపోతాం అనమాట. ఓకే, ఇలా ఉండాలి ఫ్యామిలీ అంటే, ఇలా చేయాలి అని ఒక మెసేజ్ ఓరియంటెడ్ అట్లాంటి ఇన్ఫర్మేటివ్ మూవీస్ వస్తున్నా ఇన్స్పిరేషన్ తీసుకుంటారు చాలామంది. బట్ మన రియల్ లైఫ్కి వచ్చేసరికి ఎందుకు అవి మనం పాటించము? అంటే అది సినిమా వరకే పరిమితమా? అదే మరి గమ్మత్ ఇదే. పెదరాయుడు సినిమాలో ఆయన ఏ విధంగా తీర్పులు ఇచ్చాడు, మరి తన సొంత ఇంట్లో ఎందుకు తీర్పులు ఇచ్చుకోలేకపోతున్నాడు అనేది, అంటే రియల్కి ఇంత తేడా ఉంటుంది. రియలే. అందుకని చెప్పి ఇవి ఇంతలాగా చేసుకోవడానికి కారణం ఖచ్చితంగా మంచు విష్ణు యొక్క తెలివితేటలు, అలాగే తండ్రికి జీ హుజూర్ అనే మనస్తత్వం,
అలాగే తండ్రి అడుగులకి మడుగులెత్తుతూ ఆయన అభిప్రాయాలన్నిటినీ ఈయన నీ అంత తోపు ఎవరు లేరు నాన్న అన్నట్లు ప్రవర్తించటము అది మోహన్ బాబుకి బాగా నచ్చింది, కంఫర్ట్గా ఉంది. మరి విష్ణు అలా అనే మనస్తత్వం కాదు. తను ఒక వెన్నుముక గల వ్యక్తిగా తను స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండాలనుకుంటాడు మనోజు. అలా అనుకోవటం వల్ల ఏమైందంటే తండ్రికి అంత ఇష్టడు కాలేకపోయాడు. ఇతను స్నేహాలు కావచ్చు, మంచు మనోజ్వి, అతను అందరితో కలివిడిగా ఉండే విధానం కావచ్చు, ఏదైనా కొంచెం మామూలు మనుషులకి ఆ మర్యాద ఇవ్వటం కావచ్చు, ఏదన్నా కానీ చాలా స్నేహపూర్వకంగా ఉంటాడు అతను. ఎక్కడ డాంబికాలు డంబాచారాలు లేకుండా ఉంటాడు. మరి ఇదే విషయం విష్ణు గురించి మాట్లాడుకుంటే ఎంత డాంబికంగా ఎంత డంబాచారంగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఈ మొన్నటికి మొన్న ప్రకాష్ రాజ్ తోని నేను ఏదో మతానికి సంబంధించి ఏదో నేను జై కొట్టిస్తాను అని చెప్పి మాట్లాడాడు. అసలు మీకు ఆ హక్కు లేదు, అలా అనే హక్కు లేదు. మతము అనేది వ్యక్తిగతం. అంటే అతనికి ఆ మాత్రం విషయం కూడా తెలియదు, కానీ తన పెత్తందారి స్వభావాన్ని చూపించాలనుకున్నాడు అక్కడ. అది అబ్జెక్షనబుల్. ఇదే పెత్తందారి స్వభావాన్ని మనోజ్ మీద కూడా చూపించాలనుకున్నాడు. దాని ఆదర్శం ఎవరంటే తండ్రి. మరి ఇప్పుడు ఇంతోటి తెలివైన కొడుకుని మా అధ్యక్షుడిని చేశాడు మోహన్ బాబు ఆయన లాబీ తోటి. అంటే ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూడట్లేదా ఇక్కడ? లేదు, చూడట్లేదు. చూస్తే అసలు ఇవన్నీ ఎందుకు వస్తాయి? చూడాలి కదా. ఇప్పుడు కనేటప్పుడు సమానంగానే కాదండి, కనేటప్పుడు సమానంగానే కంటారు, పెంచేప్పుడు సమానంగానే పెంచుతారు. కానీ కొంచెం పెరుగుతున్న కొద్దీ ఏ పిల్లలు కంఫర్ట్ ఇస్తారో, ఏ పిల్లలు వాళ్ళు అనుకున్నట్లు చదువుతారో, ఏ పిల్లలు వాళ్ళుగా భావించే పరువు మర్యాదలకు విలువిస్తారో, ఎవరైతే తండ్రి మాట జవదాటని శ్రీరాముల్లాగా ఉంటారో అలాంటి పిల్లల మీద కొంచెం మక్కువ ఎక్కువ ఉంటది. ఎక్కువ ఉండి ఏం చేస్తారంటే వాళ్ళకి ఆస్తి ఎక్కువ, వాళ్ళతో ఒకసారి కంటిన్యూ చేద్దాము. అయితే మోహన్ బాబు ఇంట్లో వర్క్ చేసే వర్కర్స్ కొన్ని మాట్లాడారా? విజువల్స్ ఒకసారి చూద్దాం. నా షాపును కొట్టకురా, నేను కొట్టినా కొట్టుకుంటా, పెట్టినా పెట్టుకుంటా, నా షాపు మీద నువ్వు చెయ్యొద్దు అనేసి దొబ్బాడు. దొబ్బినా కూడా ఆగలేదు అన్న, మనోజ్ అని ఆగలేదు. దానివల్ల ప్రసాద్ దెబ్బ కొట్టిండు అన్న. సార్ ఏంటంటే కొట్టొద్దు నా షాపు, నేను భయం పెట్టుకుంటా, కొట్టకురా అన్నాడు. ఇద్దరు దానివల్ల ఇక ఆ షాపు గురించి ఏదంతా గొడవ, తండ్రి కొడుకులు నెట్టుకున్నారు. అసలు దెబ్బలు నాకు తెలిసి దెబ్బలు తగ్గలేదు, ప్రే చేసుకున్నారు. దెబ్బలు తగినంత ఇది ఏం పాతవి ఉన్నాయి, అది ఇది ఒకటేసారి. అన్నదమ్ములకు మంచి బద్దలు ఉన్నాయి. ఏమన్నా మౌలిక మేడం చేసుకోవడం ఇష్టం లేదు, ఫస్ట్ నుండి వాళ్ళకి ఇష్టం లేదు. దానివల్ల కొంచెం వాళ్ళు ఫస్ట్ నుండి డిస్టర్బెన్స్ ఆ విషయంలో. ఎవరికో బాబు ఉన్నాడు, ఆల్రెడీ బాబు ఉన్నాడు కాబట్టి వాళ్ళకి ఇష్టం లేదు. ఇంకా దానివల్ల అది జాబు వల్లనే ప్రసాద్ జాబు వాడు 6 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇక్కడ హైదరాబాద్ కాదు పనిచేస్తాడు సార్ దగ్గర. ఇప్పుడు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? మనోజ్ నుండి మోనిక ముందు అమ్మ సార్ లేడా? మార్నింగ్ మేడం ప్రసన్న మేడం వచ్చింది కదా, మేడం వచ్చింది మధ్యాహ్నం కనిపించింది. లక్ష్మి మేడం అంటే మనం సంజాయించిందా లేకపోతే చెప్తుంది ఇంకా మాట్లాడుకుంటాడు. అన్న నా ఫోన్ అందరి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు, కానీ నా మీద నమ్మకం ఎక్కువ. నా ఫోన్ ఒక్కటే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు.
ఎన్ని గంటలకైంది? నైట్, శనివారం నైట్. శనివారం నైట్. అంతేనా? ఇంకా సారు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోరా అని ఫోన్ చేద్దాం అన్న. రాడు, నాకు తెలిసి మా విష్ణు అన్న రాడు. కానీ ఈయన భయం ఏంటంటే, విష్ణు అన్న ఏంటంటే సారు మీద చెయ్యి వేసిన ఎవరన్నా ఏమన్నా అన్న ఒప్పుకోడు. ప్రాణం తండ్రి కొడుకు పెద్ద కొడుకు చెయ్యేసిండు. అందుకని డాడీని ముట్టుకుంటావా అని కోపం ఉంటుంది అన్నకు, అంతే తప్ప. మొన్న వచ్చారు, టపాకాయలు కాల్చారు, పాపకు ₹1,00,000 చేతిలో పెట్టారు, మంచిగా ఉన్నారు. మనజన్న పాప ఉంది, ఆ పాపకు ₹1,00,000 చేతిలో పెట్టి మంచిగా మందలిచ్చి వెళ్ళాడు. కానీ మన విష్ణన్న మన పిల్లల విషయంలో అట్లా చేయడు. విష్ణన్న మంచిగా చూసుకుంటాడు. ఇక ₹50,000 నాకు వద్దు, మమ్మీ పంపించేసేయని మళ్ళీ అని వచ్చాడు. సో అది కృష్ణకుమారి గారు. సో మోహన్ బాబు ఇంట్లో వర్క్ చేసే ఒక లేడీ మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, తండ్రి మీద చెయ్యేస్తే అసలు విష్ణు ఊరుకోడు, అందుకనే ఈ గొడవ ఇక్కడ దాకా వచ్చింది అని. సో మీరు అన్నట్టు నిజంగానే ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూడట్లేదు మోహన్ బాబు. ఎందుకు మరి? ఇప్పుడు ఇద్దరు పిల్లలు మనకు సమానం అనుకున్నప్పుడు సమానంగానే చూడాలి కదా. ఒక కొడుకుని ఎక్కువ, ఒక కొడుకుని తక్కువగా మనం చూడలేం కదా. వాళ్ళు మనకు అనబిడ్డలే కదా. కాదండి, ఇప్పుడు తండ్రి ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు, అవ్వలేడు. తన పిల్లలన్నా ఇంజనీరింగ్ చేయాలనుకుంటాడు. అప్పుడు ఏ కొడుకు ఇంజనీరింగ్ చేశాడు అంటే ఆ కొడుకు మీద అనుకోకుండా ఇష్టం వచ్చేస్తుంది. అంటే నా అభిప్రాయాలకు అనుగుణంగా, నా ఆశయాలకు అనుగుణంగా, నా ఆశలకు అనుగుణంగా ఉన్నారు అనే పిల్లల మీద ఆ తండ్రికి, అంటే మనిషి అంటేనే ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలకి అతీతంగా ఉండరు కదా. మరి మోహన్ బాబు అయినా అంతే అనుకోవాలి. మోహన్ బాబునే కాదండి, ఏ ఇంట్లో అయినా ఉండేయనండి ఇవన్నీ. వీళ్ళు సెలబ్రిటీల విషయాలు కాబట్టి ఇంత మాట్లాడుకుంటున్నాం, కానీ మనం ఏ ఇంట్లో లేవు చెప్పండి. ఇద్దరు కొడుకులు ఉంటే ఒక కొడుక్కి కొంచెమైనా ఎక్కువ ఆస్తి, ఒక కొడుకు తక్కువ ఆస్తి. అలాగే వాళ్ళు కూడా ఒక భాగం తీసుకొని తల్లిదండ్రులు ఆ కొడుకింట్లో, ఇష్టమైన కొడుకింట్లో ఉండి వాళ్ళకి ఆస్తి ఎక్కువ వెళ్ళేటట్లు చేయడము, ఇవన్నీ పరిపాటే. మనం ఏదో కొత్తగా వీళ్ళింట్లోనే భూమి పుట్టిన తర్వాత వీళ్ళింట్లోనే తగాదా వచ్చింది అనుకోవటానికి లేదు. తగాదాలు ఉంటాయి ప్రతి ఇంట్లోనూ. కాకపోతే చాలా మంది గుంబనగా, తెలివిగా పరిష్కారం చేసుకుంటారు. కానీ వీళ్ళు ఏమైందో తెలియదు. కానీ మరి మోహన్ బాబుకి ఆవేశం పాలు ఎక్కువ. ఆయన తాను పట్టిన కుందేలకు 3 కాళ్ళు అంటాడు. మరి విష్ణు ఏమో తన స్వార్థం తను చూసుకున్నాడు. మరి లక్ష్మి ఏమో వీళ్ళందరికీ చెప్పలేకపోతుంది. అలాగే పాపం వీళ్ళందరికంటే ఎక్కువ నలిగిపోయే వ్యక్తి నిర్మల్ గారు. మరి ఇవన్నీ ఉన్నాయి. ఇది ఒక డైమెన్షన్ లేదు. ఇంతమంది మనుషుల మధ్యలో రకరకాల భావోద్వేగాల నడుమ ఈ గొడవలు ఇంత దూరం వచ్చినాయి. ఏది ఏమైనా నా వయసు 78 ఏళ్ళు, నాకు వాళ్ళ దగ్గర నుంచి ప్రాణహాని ఉంది అని చెప్పి మోహన్ బాబు కంప్లైంట్ చేయడం మటుకు ఎందుకో మనోజ్ అలా చేసే వ్యక్తి అయితే కాదు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఎవరన్నా స్టూడెంట్స్కి అన్యాయం జరిగింది, తల్లిదండ్రులు బాధపడుతున్నారు అంటేనే వాళ్ళ పక్షాన ఉండే మనిషి సాక్షాత్తు తండ్రికి ప్రాణహాన్ని కలిగిస్తాడు అని మాట్లాడడం అనేది చాలా చాలా తప్పు. ఈ కంప్లైంట్ ఇవ్వడం వెనక కూడా ఖచ్చితంగా విష్ణునే ఉండుంటాడు. లేదు అంటే అంటున్నాడు కదా, దుబాయ్ నుంచి ఈ రోజు వచ్చారు, ఆయన లేడు, సంబంధం లేదు విష్ణుకి అంటారు. ఫోన్లు లేవా? అవును, ఉన్నాయి. అంటే ఓకే, అదంతా జరిగేది అంతర్గతంగా ఓకే, కానీ బయటికి మాత్రం అలా చెప్పారు. అది అందుకని ఇప్పుడు ఎట్లా ప్రపంచం ముందు మనోజ్ని చెడ్డవాడిగా చిత్రీకరించాలి అనే దానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం వాళ్ళైతే ముందుకెళ్తున్నట్లు అనిపిస్తుంది. తండ్రి కొడుకు, పెద్ద కొడుకు తండ్రి కలిసి. భరత్ గారు భరత్ గారు ఇప్పుడు ఏంటి, మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న ఒక లేడీ మాటలు విన్న తర్వాత దీంట్లో ఒక క్లారిటీ వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ విలన్ ఎవరు అనేది, విలన్ ఎవరు అనేది మనం చెప్పే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు అది కుటుంబ సమస్య, కుటుంబానికి సమస్యలు. ఇప్పుడు మేడం చెప్పినప్పుడు ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు ఏవి, కానీ కుటుంబం చేసుకోవాల్సింది. మేడం గారు చెప్పినట్టుగా కుటుంబంలో ఒకరి వైపు పక్షపాతంగా ఉండడం, ఒకరికి వాళ్ళకు కొంత ఎక్కువ ఇవ్వడం అనేది ప్రతి కుటుంబంలోనే ఉంటుంటుంది. కానీ
ఓర్చుకునే తత్వం కూడా కొంతమందిలో ఉంటుంది. నా అన్నే కదా, నా తమ్ముడే కదా, మా వాళ్ళే కదా, ఒక భాగం ఎక్కువపోతే ఏమవుతుంది, మా వాళ్ళే కదా అని ఓర్చుకునే తత్వం, సర్దుబాటు చేసుకునే తత్వం కూడా చాలా కుటుంబాల్లో ఉంటుంది. లేదంటే లేకపోయి ఉంటే ఈ పాటికల్లా మన కేసులన్నీ కూడా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టే తిరిగే అవకాశం ఉండేది. కానీ కొంత ఎక్కువ శాతం మంది ఓర్చుకుపోయే స్వభావం ఉంటుంది. పర్లేదులే మనవాడే అనే ఓర్చుకుపోయే స్వభావం ఉంటుంది. ఇక్కడ పోలేకపోతున్న వాళ్ళు ఎవరనేది ముఖ్యం. ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు ఇక్కడ మనోజ్ అవుతున్నాడు అని చెప్పడానికి మోహన్ బాబు ఇప్పటి వరకు ఏం అంటే నాకు ప్రాణహాని ఉందని చెప్తున్నా కొడుకు మీద. ఎవరు కూడా పక్క వాళ్ళతోటి ప్రాణహాని ఉందని చెప్తుంటారు, కానీ కొడుకుతో ప్రాణహాని ఉందని చెప్పి ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ ఇచ్చిన సందర్భాలు ఉండవు. ఎంత గొడవలు ఉన్నా కానీ బయటకు వచ్చి చెప్పుకునే సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పరిష్కరించగలిగే వాళ్ళు ఎవరు? జనరల్ గా అన్నదమ్ముల్లో లేకపోతే అక్కజనంలో గొడవలు పెట్టుకుంటే పరిష్కరించే వాళ్ళు తల్లిదండ్రులు పరిష్కరిస్తారు. లేదంటే ఎవరో ఇప్పుడు పరిష్కరించగలిగే వాళ్ళు కుటుంబంలో ఇప్పుడు తండ్రికి కొడుకు తండ్రికి కూతురు ఎటో వెళ్ళింది. ఇప్పుడు ఒకవేళ కనుక వాళ్ళ అమ్మ ఏమైనా పరిష్కరిస్తుందా? పరిష్కార మార్గం వాళ్ళు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఏంటంటే ఇది ఆస్తి తగాదు కాదుగానే మనకు కనిపిస్తుంది. ఆస్తులు ఎక్కువగా తక్కువగా పంచిచ్చినప్పుడు ఇలాంటి సమస్యలే వస్తుంది. అందుకే చాలా మంది ముందుగా వీలునామా రాయడమో లేదంటే ముందే పంచి ఇవ్వడమో చేస్తుంటారు. కొంతవరకు ఒకరికి షేరు తక్కువ ఎక్కువ వస్తున్న సందర్భంలో దానికి కాంపెన్సేషన్ గా వేరే చూపించడం, ఇలాంటి సందర్భాలు చూస్తుంటారు. మనం చూసాం రిలయన్స్ గ్రూప్ లాంటి పెద్ద గ్రూప్ల వాళ్ళు కూడా ముఖేష్ అంబానీ ఇచ్చిన ఆస్తిని డబుల్ చేసుకోవడం జరిగింది, అనిల్ అంబానీ పోగొట్టుకోవడం జరిగింది. అలాంటి సందర్భాలు కూడా మనం చూసాం. కాబట్టి పంచిచ్చిన క్రమంలో తండ్రి ఎప్పుడైతే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా సమాన వాటా పంచిస్తాడో ఇలాంటి సమస్యలు రావు. కానీ ఒకవైపు పక్షాన ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. ఖచ్చితంగా కుటుంబం మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ శ్రవణ్ గారు, ఇక్కడ విష్ణునే విలన్, ఇది లక్ష్మి చెబుతున్న నిజం అంటూ కూడా ఒక వార్త హల్చల్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనోజ్ హాస్పిటల్కి వెళ్ళడం కానీ, 4 చోట్ల గాయాలు అవడం కానీ, మెడికోలు దానికి సంబంధించి లెటర్ ప్రిపేర్ చేసి పోలీసులకు అందించడం, ఇవన్నీ చూస్తుంటే మనోజ్ మీద సానుభూతి పెరిగి ఇక్కడ విలన్ విష్ణు అవ్వచ్చా జరుగుతున్న పరిణామాన్ని బట్టి చూస్తుంటే? హీరోలు విలన్లు అంటే ఒకటి సినిమా డైలాగ్ ఎక్కడ కూడా చెప్పేది, అన్ని క్యారెక్టర్లు అంతే పాత్రలు. ఏంటంటే ఒక తండ్రి పాత్ర, ఒక కోడలు పాత్ర చూసుకుంటుంది, అన్నగా చూసుకుంటాడు, తమ్ముడుగా చూసి ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటారు. ఎవరిది ఇక్కడ అనేది ఏంటి, మంచు మనోజ్కి వచ్చినట్టు వాటాన్ని నేను గుంజేసుకుంటాను ఏనంటలేడు, ఆ విష్ణు దగ్గర నుంచి లాక్కుంటాను ఏనంటలేడు. కేవలం ఇది నాదిగా ఇవ్వండి, లేదా ఇది ఈ పోర్షన్ నాకు ఇవ్వండి అని తండ్రి నుంచి పోరాడుతున్న విషయమే. కాబట్టి ఇక్కడ ఇది అడిగే క్రమంలో వైలెంట్ పెరిగింది, అపార్థాలు పెరిగాయి, ఈగోలు పెరిగాయి వల్లనే ఇంత రాద్ధాంతం అవుతుంది. కేవలం మోహన్ బాబు గారి పెద్దరికంలోనో లేదా ఏదైతే గట్టిగా చెప్పుండి ఇంతవరకు ఏ ఆస్తి మీరు అడగడానికి వీలు లేరు, ఇదంతా నా స్వాధ్యతము లేదు, మీరు ఇలా చేస్తే మేము తీసుకెళ్లి అనాథాశ్రమానికి రాస్తాము. జనరల్ గా గ్రామాల్లో ఇలాగే జరుగుతుంటుంది. కొడుకులు వీళ్ళంతా రాద్దాలు చివరికి తండ్రి స్వజాతితో ఇలాగే అంటుంటారు. లేదా పెద్ద మనుషుల దగ్గరికి కూడా అదే అంటారు, మేము చెప్పినట్టు తీసుకుని లేకపోతే మొత్తం కూడా మేము ఆ గ్రామ పంచాయతీ రాజేస్తాం అనేది బెదిరిస్తున్నారు. అలాంటివి చెప్పి కానీ ఈ సమస్య పరిష్కారం ఉండకపోవచ్చేమో అని ఉద్దేశం. మొత్తం మీద మోహన్ బాబు దగ్గరే మీకు పాస్వర్డ్ ఆయన దగ్గర ఉంది, కీ ఆయన దగ్గర ఉంది. ఆయన సమయం పాటిస్తున్నాడా లేదా ఆయన నయమాల పడిపోయాడా, ఆయన భయపడుతున్నాడా, భయపెట్టిస్తున్నారా, ఎందుకు ఒక రకంగా షాప్ లో ఉన్నాడేమో నాకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాటిపోయింది, పిల్లలు ఈ విధంగా ఒకరినొకరు కొట్టుకొని నా మీదకి వచ్చేంతలా ఉంది, నలుగురిలో తల ఊపులు తెస్తున్నారు. ఏ రోజు కూడా మోహన్ బాబు గారు ఎంత కోప్పడిన వివాదాలైనా కూడా పర్వంగా తలెత్తుకొని నిలబడ్డాడు. నిన్న నుంచి చూస్తే ఆ మొహంలో కలలేకపోవడం కానీ ఆత్మీయ దానికి స్పష్టంగా కనిపిస్తా ఉంది. సో ఆయన ఈ షాప్ నుంచి బయటపడి స్వతహాగా తను నిర్ణయం ప్రకటించి దాన్ని కట్టుబడి ఉండేలా పిల్లలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఈ చట్టాలు ఈ కేసులు ఏం చేయమండి. మనోజ్ గారు కూడా నన్ను బౌన్సర్లు నెట్టేశాడు తీసుకెళ్ళాడు అంటున్నాడు. పోలీసులను కూడా బయాస్ అని చెప్పి కామెంట్ చేసినట్టు వీడియో చూశాను. అలా ఏముండదు. ఆ డాక్యుమెంట్ ప్రకారం ఆ ల్యాండ్ ఎవరి పేరు మీద అంటే వాళ్ళకే చట్టం సపోర్ట్ చేస్తుంది. వన్ సైడ్ అయిపోయిందని అంటున్నారు. వన్ సైడ్ అయిపోయింది తప్పు, అది అవగాహన రాహిత్యము. అక్కడ ల్యాండ్ డాక్యుమెంట్ ఎవరి పేరు మీద ఉంది, మోహన్ బాబు గారి పేరు మీద ఉంది. మోహన్ బాబు గారు ఏవైతే ప్రభుత్వాన్ని లేదా పోలీసుని అడుగుతాడో
ప్రొడక్షన్ ఏ విధంగా అడుగుతారో అది ఇస్తారు. మన ఇంట్లో ఉన్న వాళ్ళు కాకుండా ఎవరైనా ఉంటే బయటికి పంపేయండి అంటారు. ఆ విధంగానే మనోజ్ యొక్క వంశాలను బయటికి పంపించుండవచ్చు. సో ఇదంతా కూడా చట్టం పరిష్కారం చేయలేదు మోహన్ బాబు. చెప్పండి. రైట్, చివరిగా మీరు చెప్పే కామెంట్ కానీ మీరు ఇచ్చే మెసేజ్ కానీ ఏంటి? ఏం లేదండి, కుటుంబ సంబంధాలు హ్యాండిల్ విత్ కేర్ లాగా ఉండాలండి. గాజు పాత్ర లాంటిది. ఎవరు ఎప్పుడు గాయపడతారో, ఎవరి మనోభావాలు ఎప్పుడు దెబ్బతింటాయో అని పక్క వాళ్ళ మనసుకి అనుగుణంగా, అలాగే వాళ్ళ మనోభావాలు దెబ్బతినకుండా, ఈ ఇల్లు నాది కాదేమో అనే ఒక ఆత్మ న్యూనతలోకి పిల్లలు వెళ్ళకోకుండా, ఒక ఇన్ఫీరియారిటీలోకి వెళ్ళే అవసరం లేకోకుండా, నా తండ్రికి అన్నయ్య అంటే ఎంత ఇష్టమో నేను అంటే అంత ఇష్టమో అనే ఒక భావన కలగజేసేలాగా తల్లిదండ్రులు ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు తల్లిదండ్రులు ఎలా ఉన్నారో, ఏం చెప్తారో వినకపోయినా ఏం చేశారో చూసి అదే చేస్తారు పిల్లలు. ఇప్పుడు ఇక్కడ మోహన్ బాబు యొక్క అహంభావ మనస్తత్వము, ఈ మనస్తత్వాలకి మనస్తత్వమే ఇక్కడ ఇన్ని గొడవలకి కారణమైంది అని అనిపిస్తుంది. ఆయన ఏంటంటే ఆయనని కాదు అన్న వాళ్ళని ఆయన సహించలేడు. అదే ఇక్కడ ఇంత గొడవలు దారితీయటానికి ఆస్కారం అయింది అనిపిస్తుంది. ఇప్పుడు మంచు విష్ణు ఏది ఏమైనా తండ్రికి జూహుజూర్ అన్నట్లుండి, తండ్రి అంటే చాలా ప్రాణం అన్నట్లుగా చూపించి అందరినీ పక్కకు నెట్టేస్తున్నాడు అనేది క్లియర్ గా అర్థమవుతుంది మనకి. ఇది ఆ తండ్రి అర్థం చేసుకోవాలి. సురేష్ గారు మీరు ఇచ్చే కామెంట్ ఏంటి? ఏమండి, ఇది ఆస్తి అంతా సంపాదించింది మోహన్ బాబేగా, ఆయనే కష్టపడ్డాడుగా, ఆయనే సినిమా చేసుకుంటూ ఆయన ఎంత కష్టాలు అనిపించాడు అన్నది చాలాసార్లు చెప్పారు మనకి. ఆయన చెన్నై వెళ్ళేటప్పుడు ఎంత కష్టాలు అనిపించారు ఏంటి అన్నది ఆయనే సంపాదించాడు ఈ ఆస్తి అంతా. ఈవెన్ కొడుకులకు కూడా ఈయన వల్లే కదా మొదట్లో ఆ సినిమాలు ఏం రావాల్సిన ఈయన ఇంట్రడ్యూస్ చేసి అట్టహాసంగా అన్నీ చేశాడు. అటువంటి మోహన్ బాబు మరి ఈరోజు కొడుకుల నుండి అట్లాంటి పరిస్థితి ఆయన ఎదుర్కొంటున్నాడు. అయితే సమానంగానే చేస్తాడని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పినట్టు చాలామంది విష్ణువే ఇక్కడ విలను అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళంతా ఒక ఫ్యామిలీ అండ్ కుటుంబం అంతాను. అట్లా ఒకరు విలను. మనోజ్ కొంచెం మనోజ్ అగ్రెసివ్ కొంచెం, అంతే, మరేం లేదు. విష్ణు సైలెంట్ ఉంటాడు, మనోజ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటాడు అంతే. ఆయన మోహన్ బాబు గారు కోపం ఉంటుంది, కానీ మోహన్ బాబు గారికి కూడా ఆయన వెంటనే మళ్ళీ మామూలు అయిపోతారు. అయితే ఈ కొడుకులు ఇద్దరు ఆయనకి సమానమైన నేను అనుకుంటున్నాను. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చినా రేపు పొద్దున అది విత్డ్రా చేసుకోవచ్చు. ఆయనకి రావాల్సిన మనోజ్కి ఇవ్వాల్సింది ఏదో మనోజ్కి ఇచ్చి, విష్ణుకి ఏమి ఇచ్చి ఆయన నాకు తెలిసి ఒక కొద్ది రోజుల్లోనే పరిష్కరించుకుంటాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకు కూడా ఇష్టం అండి ఇంతలాగా మీడియాలో వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకోవడం, చర్చ జరగడము. అందులోకి ఒక డిసిప్లిన్డ్ పర్సన్ అయిన మోహన్ బాబు గురించి వాళ్ళకు కూడా నచ్చదు కదా, ఉండదు. అందుకని నాకు తెలిసి ఒక కొద్ది రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తాడని అనుకున్నాను. ఎందుకంటే కెరీర్ ముఖ్యం కదండి కొడుకులకి. ఇప్పుడు ఇద్దరును, ఇప్పుడు మనోజు సర్వే అవ్వాలంటే ఆయన కెరీర్ వెళ్ళాలి. అందుకే ఆయన ఇప్పుడు 3-4 సినిమాలు ఏదో చేస్తున్నాడు, ఒప్పుకున్నాడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా. అది కనుక క్లిక్ అయితే ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఆయనకి ఇండివిజువల్గా ఆయన సంపాదించుకొని ఆయన సినిమాలు ఆయన చూసుకోవడానికి ఆస్కారం ఉంది. విష్ణు సినిమా కూడా కన్నప్ప ఏదో రిలీజ్కి ఉంది నెక్స్ట్ ఇయర్. సో ఇవన్నీ ఉండాలంటే, ఇప్పుడు కెరీర్ మీద ప్రభావం పడకుండా ఉండాలంటే ఇదంతా సామరస్యంగా వెళ్ళాలి వీళ్ళు. రైట్, క్రమశిక్షణకు మారు పేరు మంచు ఫ్యామిలీ అంటారు. అలాంటి మంచు ఫ్యామిలీలో ఈరోజు గొడవలు రచ్చకెక్కడం అనేది, రోడ్డుకెక్కడం అనేది చాలా విషాదకరం. సో డబ్బు కోసమో, వ్యామోహమో, లేకపోతే ఆస్తి కోసమో కాదు అన్నట్టు మనోజ్ అంటుంటే, ఏమో ఆస్తుల కోసమే కావచ్చు అని మరికొంతమంది అంటున్నారు. సో రాను జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇది వాళ్ళ మిడ్ డే డిబేట్. అండ్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు కృష్ణకుమార్ గారికి, అలాగే సురేష్ గారికి, అండ్ శ్రవణ్ గారికి, భరత్ గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రేపటి మిడ్ డే డిబేట్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.